రానున్నటువంటి శ్రావణ మాసంలో ది బెస్ట్ ముహూర్తం ఎప్పుడుంది? మన ఇంట్లో మన అబ్బాయికో లేదంటే మన అమ్మాయికో వివాహం చేయాలి, లేదంటే గృహప్రవేశం చేసుకోవాలి అంటే శ్రావణ మాసం మొత్తంలో చాలా దివ్యమైనటువంటి ముహూర్తము ఎప్పుడు ఉంది అని చెప్పేసి చాలామంది మన వీడియోస్ కింద కామెంట్స్ పెట్టడం, అలాగే ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు. కాబట్టి సో వాళ్ళందరి కోసం ఏంటంటే శ్రావణ మాసం మొత్తంలో మంచి ముహూర్తం ఎప్పుడున్నది అని చెప్పేసి మనం కనుక ఫిల్టర్ చేస్తే, ఫిల్టర్ అంటే ఏంటి, శాస్త్రంలో చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో లగ్న శుద్ధి కానివ్వండి, తిథి శుద్ధి, వారము, నక్షత్రము, ఇవన్నీ కూడా మనము అన్ని ఫిల్టర్ చేసుకుంటూ వచ్చి ది బెస్ట్ ముహూర్తం అయితే ఇక్కడ రాసాము చూడండి. శ్రావణ మాసంలో మంచి ముహూర్తము, ది బెస్ట్ ముహూర్తం, మంచి కూడా కాదు, 13 ఆగస్టు 2025 సంవత్సరం అంటే బుధవారం రాత్రి తెల్లవారితే మనకి 14వ తారీఖు అవుతుంది అనమాట. తెల్లవారితే గురువారము 14వ తారీఖు అవుతుంది. ఎందుకు ఇది ది బెస్ట్ ముహూర్తం అంటున్నానంటే ఇక్కడ చూడండి, ప్లానెటరీ పొజిషను ఇదే చాలా ఇంపార్టెంట్. లగ్నం వచ్చేసి మిథున లగ్నం అయింది, లగ్నంలో గురువు శుక్రుడు. సో ఎప్పుడైతే శుభకార్యం చేసేటప్పుడు లగ్నంలో గనక శుభగ్రహం ఉన్నట్లయితే, ప్రత్యేకించి గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే కొన్ని లక్షల దోషాలను హరింపజేస్తారు. ఏదన్నా తిథి బాగలేకపోయినా, వారం బాగలేకపోయినా, నక్షత్రం బాగలేకపోయినా ఆ సుముహూర్తానికి గనక లగ్నంలో గురువు కానీ శుక్రుడు కానీ ఉన్నాడు అంటే ఎన్ని దోషాలున్నా పోతాయి. కాబట్టి ఈ రోజున 13 రాత్రి తెల్లవారితే 14 సుమారుగా టైం అయితే పుష్కర టైం 3 చిల్లర అవుతుందండి. నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే పుష్కరం అనేది ఏ ప్రాంతం వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కాబట్టి పుష్కరం అనేది మాత్రం నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం చూసుకోవాలి. కాబట్టి కింద నా నెంబర్ పెడతాను, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి, మీకు పంపిస్తాను, ఓకేనా. అలాగే ఈ ముహూర్తం వచ్చేసి వివాహానికి సరిపోతుంది, గృహప్రవేశానికి సరిపోతుంది, అలాగే గృహారంభం అంటే శంకుస్థాపన, ఈ 3 కార్యక్రమాలు చేసుకోవడానికి దివ్యమైనటువంటి ముహూర్తమే ఈ యొక్క 13 రాత్రి తెల్లవారితే 14. ఇందువల్ల చెప్పాను కదా, లగ్నంలో గురువు అలాగే శుక్రుడు, దశమంలో శనిచంద్రులు, రేవతి నక్షత్రం అయింది, మిథున లగ్నం అయింది, లగ్నంలో శుభగ్రహాలు. ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రేవతి నక్షత్రం ముహూర్తము మన పేర్లకి మన నక్షత్రాలకి సరిపోతుందో లేదో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి అందరూ ఎవరు పెడితే వాళ్ళు ఈ ముహూర్తం వాడకూడదు. ఇది మీకు క్షేమతారైతుందా, సంపత్ తారైతుందా, లేదు నైధన తారైతుందా, విపత్తార, మనకి తారాబలం కూడా సరిపోవాలి. కాబట్టి అందరూగా కాకుండా మీ నక్షత్రానికి ముహూర్తం సూటబుల్లా కాదా ముందు చెక్ చేసుకోవాలి, ఓకేనా. కాబట్టి ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దానికి రిలేటెడ్గా వీడియో చేద్దాం. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.